ద వాల్యూ ఆఫ్ 40 మైనస్ 3 మైనస్ 4 మైనస్ 6 మైనస్ 6 మైనస్ 4 ఈజ్, ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూ చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ పెద్దగా ఇచ్చినటువంటి దాన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏముంది, 37, 45, 200, 400 ఉంది. కానీ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉందన్నమాట. ఈ పెద్దదాన్ని మనం చిన్నగా సూక్ష్మీకరించాలి అనేసి అంటే ఒక ఫార్ములా ఫాలో అవ్వాలి. ఏంటి అది అనేసి అంటే బోర్డ్మస్ రూల్. బోర్డ్మస్, BODMAS. ఈ బోర్డ్మస్ రూల్ని కనుక మనం ఫాలో అయ్యాము అనేసి అంటే మనకి ఎంత పెద్ద వాల్యూ అయినా సరే చిన్నగా మనం సూక్ష్మీకరించవచ్చు. B అంటే బ్రాకెట్, O అంటే ఆఫ్, D అంటే డివిజన్, M అంటే మల్టిప్లికేషన్, A అంటే ఎడిషన్, S అంటే సబ్ట్రాక్షన్. మనకి ఈ బోర్డ్మస్ రూల్ని కనుక మనం ఫాలో అయ్యాము అనేసనంటే ఎలా అంటే ఇక్కడ మనకి ఎట్లా ఇచ్చారు, 40 బ్రాకెట్ 3 బ్రాకెట్ 4 మైనస్ బ్రాకెట్ స్టార్ట్ అవుతుంది, 6 మైనస్ 6 మైనస్ 4 ఇచ్చారు. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే ఈ బ్రాకెట్ ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాము. కానీ ఈ బ్రాకెట్లో కూడా ఇంకా 2 బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ బోర్డ్మస్ రూల్ చూసాం కదా, ఈ బోర్డ్మస్ రూల్ని మనం ఇచ్చినటువంటి ఈక్వేషన్కి అప్లై చేద్దాము. ఇచ్చినట్టు ఈక్వేషన్లో ఫస్ట్ మనం 6 మైనస్ 6 మైనస్ 4 తీసుకుందాము. ఇక్కడ ఒక బ్రాకెట్ కదా, ఈ బ్రాకెట్ లోపల మనం సింప్లిఫికేషన్ చేస్తే 6 మైనస్ 2 వాల్యూ, 6 మైనస్ 2 వాల్యూ ఎంత వచ్చింది, 4 వచ్చింది. అంటే ఈ మొత్తం ప్లేస్లో మనం ఎంత సబ్మిట్ చేస్తాము అనేసి అంటే 4 సబ్మిట్ చెయ్యాలి. అంటే ఇప్పుడు ఎంత, 40 మైనస్ 3 మైనస్ 4 మైనస్ ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 4 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ అనమాట 40 మైనస్ 3 మైనస్ 4 మైనస్ 4 అంటే 0, 40 మైనస్ 3 మైనస్ 0 అంటే 3. సో 40 మైనస్ 3 అంటే ఎంత వాల్యూ, ఈజ్ ఈక్వల్ టు 37. 37 అనేది ఏ ఆప్షన్లో ఉంది, నెంబర్ 1. సో 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి ఇచ్చినటువంటి వాల్యూ చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది. బోర్డ్మస్ రూల్ని అప్లై చేసి మొత్తం దీన్ని మనం సింప్లిఫై చేసామంటే ఆన్సర్ ఎంత వచ్చింది అనేసి అంటే 37. ఇట్లా పెద్దగా ఇచ్చినటువంటి వాల్యూస్ని మనం బోర్డ్మస్ రూల్ ప్రకారం సింప్లిఫై చేసుకోవచ్చు.